వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో రైతు రుణమాఫీ ఆరంభమైంది. తొలి విడతలో భాగంగా ₹1,00,000 లోపు రైతుల రుణాలు కొద్దిసేపటి క్రితమే మాఫీ అయినట్లు చెప్పుకోవచ్చు. ఆయా రైతులకు బ్యాంకుల నుంచి మెసేజెస్ కూడా వచ్చేస్తున్నాయి. నేరుగా రైతు ఖాతాల్లో నిధులు జమ అయిపోయాయి. తొలి విడతలో భాగంగా మొత్తం 13,50,000 మంది రైతులు లబ్ధి పొందారు. ఈ నెలాఖరులోగా 1,50,000 వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ కానున్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ కాబోతున్నాయి. మొత్తం 7,000 కోట్ల రూపాయలను ఈరోజు రైతుల ఖాతాల్లో వేసింది రేవంత్ సర్కార్. దీంతో రైతులు, రైతు సంఘాలు సంబరాల్లో మునిగిపోయారు. రైతు వేదికల వద్ద కాంగ్రెస్ నేతలు సీట్లు పంచుకుంటూ టపాసులు పేల్చుతూ రైతులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ రుణమాఫీ అనేది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఉందో 2 లక్షల వరకు రుణమాఫీ అనేది, అందులో భాగంగా ఈరోజు 11 లక్షల మంది రైతులకు 6 లక్షల నుంచి 7 లక్షల మధ్య దాదాపుగా జమ కాబోతుంది. మిగిలిన రైతులకు కూడా నెలాఖరులోగా 1,50,000 అప్పున్న వారికి, ఆ తర్వాత 2 లక్షల వరకు అప్పున్న వారికి ఆగస్టు 15లోగా. అయితే ఇక్కడ ఏంటంటే 2 లక్షలకు పైగా అప్పున్న రైతులు ఎవరైనా వాళ్ళ పైనున్న అప్పు కట్టుకుంటేనే మాఫీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక్కటి మాత్రం కొంత రైతులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఈ అంశంపై కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో దీనికి సంబంధించి సంబరాలు జరిగాయి. రైతులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా, దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు, అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా ₹1,00,000 వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం. 1,00,000 వరకు మొదటి విడతలో 100% 1,00,000 లోపల ఉన్న రైతులకు 100% రుణ విముక్తి కలిగించినము. 0 నుంచి ₹1,00,000 వరకు ఉన్న ప్రతి రైతుకు ఈరోజు రుణ విముక్తి జరుగుతుంది. రెండవ విడత 0 నుంచి 1,50,000 వరకు ఉన్న లక్షలాది మంది రైతులకు రెండవ విడత 100% రుణమాఫీ చేస్తాము. మూడవ విడత 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకు 100% రుణ విముక్తి చేస్తాము. రైట్. మొత్తానికి రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నెలాఖరులోగా 1,50,000 ఉన్న వారికి, మనం ఇంతకుముందే చెప్పినట్టు ఆగస్టు 15లోగా 2 లక్షలు ఉన్న వారికి కూడా రుణమాఫీ చేయబోతున్నారు. మొత్తం మీద 31,000 కోట్లు, దాదాపు 31,000 కోట్లు, 31 లక్షల రైతులకు రుణమాఫీ కాబోతుంది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రైతు వేదికల వద్ద సంబరాలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత బాలరాజ్ యాదవ్ గారు, అదేవిధంగా ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు కూడా మనకున్నారు. సారంపల్లి మల్లారెడ్డి గారు, రైతు సంఘం నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఇది రైతుల పండుగ, రైతుల సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో రైతు నాయకుడు మల్లారెడ్డి గారితోనే మనం డిబేట్ మొదలు పెడదాం. మల్లారెడ్డి గారు, రుణమాఫీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చెప్తుంది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల కోట్లు, 31,000 కోట్లు, 31 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాబోతుంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇందులో ఏమైనా రైతులకు నిజంగా ఇది పండుగ రోజైనా, ఎక్కడైనా రైతులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఈ రుణమాఫీ ప్రక్రియలో కనిపిస్తున్నాయా? ఇది ఎందుకు అడుగుతున్నానంటే, మీలాంటి వాళ్ళు ఇచ్చే సలహాల వల్ల ప్రభుత్వం కొంత మార్పులు చేర్పులు చేసుకొని రైతులందరికీ న్యాయం చేసే అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. మీకేమనిపిస్తుంది? ఈ రుణమాఫీ ప్రక్రియ కానీ, వాళ్ళు ఇచ్చిన జీవో కానీ, ఇవన్నీ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ధన్యవాదాలు. మీరు చాలా మంచి విషయం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినటువంటిది ఈరోజు అమలు జరుగుతుంది. మొన్నటి వరకు అమలు జరగదు అని చెప్పని చాలామంది చెప్పారు. కానీ ఈరోజు 4 గంటలకు 6,098 కోట్ల రూపాయలు 11.5 లక్షల మందికి వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. అయితే ఎస్ఎల్బిసి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం వాళ్ళు ఏమిటంటే, వాళ్ళు 50 లక్షల మందికి మేము అప్పులు ఇచ్చాము అని చెప్పారు. కానీ
ఇక్కడ 2 లక్షల వరకు మాఫీ కనుక చూస్తే 41 లక్ష వరకు మాత్రమే వస్తుంది అని చెప్పని ప్రభుత్వం చెబుతున్నది. అందువల్ల ఏమిటంటే 2 లక్షల వరకు ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాఫీ ప్రకటించేటటువంటి ప్రక్రియ కొనసాగాలి. అది కొనసాగడమే కాకుండా ఏదో గత ప్రభుత్వం 4 విడతలుగా వేయడం చేత ఏంటంటే ప్రజల మీద 12,000 కోట్ల వడ్డీ పడింది. ఇప్పుడు ఆ వడ్డీ లేకుండా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం డబ్బులు ఎక్కడ తెస్తుంది, ఏడ చేస్తుంది అని చెప్పేటటువంటి ఒక ఆందోళన కలిగినటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే అంటే ఆగస్టు 15కు ముందే మొదటి విడతగా 11.5 లక్షల మందికి వేయడం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం. ఇక రెండవది ఏమిటంటే ఇందులో పాస్ పుస్తకం ఆధారంగా మాఫీ చేస్తున్నారు. అయితే కొంతమందికి పాస్ పుస్తకాలు లేవు. పాస్ పుస్తకాలు లేని వాళ్ళు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు, ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా బ్యాంకులలో రుణం కనుక ఉంటే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి. ఇక రెండవది 2 లక్షలకు పైన బాకీ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మిగతా డబ్బులు కట్టాలి అని చెప్పని. అయితే రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏమిటంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య రైతును డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే రైతు పెట్టుబడిలో ఉంటాడు, వ్యవసాయానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రైతును కట్టమంటే ఇప్పుడు తన పెట్టుబడిని కనుక కడితే తను వ్యవసాయం చేయలేడు. అందువల్ల ఏంటంటే 2 లక్షల వరకు ప్రభుత్వం మాఫీ చేస్తారన్నది వాళ్ళకు మాఫీ చేయాలి. ఆ తర్వాత వాళ్ళ నవంబర్లో పంట మీద కట్టుకునేటటువంటి ఏర్పాటు చేయాలి ఒకటి. ఇక రెండవది ఏమిటంటే మన దగ్గర కొద్ది మొత్తమే అయినా జేఎల్జీ గ్రూప్స్, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్, ఆర్ఎంజీ గ్రూప్స్, ఎల్ఈసి కార్డ్స్ అంటే కౌలుదారు కార్డులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మాఫీ వర్తింపచేసే ఏర్పాటు చేయాలి. వాళ్ళు చాలా కొద్ది మొత్తమే ఉంటారు, 500-600 కోట్లకు మించి ఏమి ఉండరు. అందువల్ల గతంలో తీసుకున్నటువంటి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇట్లాంటి వాళ్ళు. అందువల్ల ఈ 2 అంశాలతో పాటు మళ్ళీ తిరిగి బ్యాంకులు అప్పులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ బ్యాంకర్స్ సమావేశంలో గత 10 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను, ప్రతి ఏటా వాళ్ళతో మాట్లాడుతున్నాను. కానీ రుణమాఫీ ప్రకటించిన తర్వాత వాళ్ళు అప్పులు ఇవ్వడం కాకుండా రెన్యువల్ చేస్తున్నారు. రెన్యువల్ చేయడమే కాకుండా బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. ఆ విధంగా బాకీలు పెంచుతూ వచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లించి రైతును రుణ విముక్తిని చేయడం వల్ల కొత్త రుణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కొత్త రుణాలు కూడా ఏంటంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వాలి. కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కాకుండా 1 లక్ష 2 లక్షలు వాళ్ళ మొహాన కొట్టేసి పోవడం కాదు. రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆదేశాల ప్రకారం ఏంటంటే వాళ్ళ మొత్తం వ్యాపారంలో 18% పంట రుణాలు ఇవ్వాలి. అందువల్ల ఆ విధంగా ఇప్పుడు 55 లక్షల మందికి మన రాష్ట్రంలో రుణం ఇస్తున్నామని చెప్పని బ్యాంకర్స్ చెప్పారు. అయితే ఈ 3 తడవలుగా అంటే ఇవాళ రేపు ఈ నెల ఆఖరు వరకు ఆగస్టు 15 లోపు ప్రభుత్వం మాఫీ చేయబోయేటటువంటిది 42 లక్షలు అంటున్నారు. కానీ వాస్తవంగా 55 లక్షల మంది బాకీ ఉన్నట్టు కాదు బ్యాంకర్స్ కమిటీ చెప్తుంది. కాబట్టి ఈ తేడా గారు ప్రభుత్వం చెప్తుంది 31,000 కోట్లు, 31 లక్షల మంది రైతులు. ప్రభుత్వం చెప్తుంది అంతే. కాదు 41 లక్షల మంది రైతులు, 31,000 కోట్లు. ఓకే, 31 అని చెప్పిన 31,000 కోట్లు. అందుకోసం ఏంటంటే అసలు 31,000 కోట్లు అవుతుందని నేను కూడా అప్పుడే అంచనా. అవుట్ స్టాండింగ్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎస్ఎల్బిసిలో మొత్తం రైతుల యొక్క అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నదనేది మనకు తెలుస్తుంది. అది ప్రతి ఏటా వాళ్ళు నోట్ తయారు చేస్తూ ఉంటారు ఆ రుణ ప్రణాళికలో. అయితే 55 లక్షల మందికి వాళ్ళు అప్పులు ఇచ్చారు. అందులో 42 లక్షల మందికి మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పని ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవానికి ఏంటంటే రుణం తీసుకున్నటువంటి 2 లక్షల లోపు చెప్పండి ఒక 2-3 అంశాలు 2 లక్షల లోపు రుణం పొందినటువంటి వాళ్ళందరికీ కూడా ఒకటి 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళను దగ్గర ఇప్పుడు వసూలు చేయకూడదు. ఓకే,
రెండవది జేఎల్జీ కానీ ఆర్ఎంజీ కానీ ఎల్ఈసి కానీ ఇవి రైతులకు సంబంధించినవి కాబట్టి వీళ్ళకు మాఫీ చేయాలి. తర్వాత 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టారో ఈ డేట్ తర్వాత బ్యాంకర్లు కొన్ని వసూలు చేశారు, రెన్యువల్ చేశారు. కాబట్టి ఆ రెన్యువల్ చేసినటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా మాఫీ వర్తింపజేయాలి. ఎందుకంటే 9/12/2023 తర్వాత బ్యాంకర్లు ఏమిటంటే రైతులను పిలిపించి వాళ్ళతోటి ఒప్పుదల పత్రాన్ని సంతకం పెట్టించి రెన్యువల్ చేయించారు. అంటే మల్లారెడ్డి గారు గవర్నమెంట్ ఇస్తుందో చస్తుందో మాకు తెలియదు అని చెప్పాను. అంటే రెన్యువల్ చేసిన వాళ్ళకి ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం, రీషెడ్యూల్ చేసిన వారికి ఇవ్వమంటుంది కదా. రెన్యువల్ ఏదైతుందో ఈ డేట్ లోపు ఉండాలి, లోపు ఉండాలి. అవును, 9/12/2023 లోపు ఉండాలి. అవును. కాబట్టి అది రెన్యువల్ చేసినప్పుడు ఆ డేట్ మారి 2024లోకి వస్తాడు. అవును. అందువల్ల ఏమిటంటే అది ఆ మాఫీని కూడా పరిచయంలోకి తీసుకోవాలి. ఆ విధంగా ఏమిటంటే తిరిగి రుణాలు ఇచ్చేటటువంటి చర్య చేపట్టాలి. రైట్. మల్లారెడ్డి గారు మీరు ఒక్క నిమిషం అలానే లైన్లో ఉండండి. మన కరీంనగర్ రైతు వేదిక వద్ద పాపారావు గారు ఒకసారి కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. మళ్ళీ సతీష్, అక్కడ రైతు వేదిక వద్ద రైతులు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకు మెసేజెస్ ఏమైనా వచ్చాయా ఇప్పటికే రుణమాఫీ అయినట్టు? అలాంటి మెసేజెస్ ఏమైనా వస్తే ఒకసారి చూపించండి, వాళ్ళతో మాట్లాడించండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా రైతు వేదికల వద్ద పండుగ వాతావరణంలో ఉంది. వారంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీ ఇవ్వడంతో వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ చాలా సంబరంగా జరుపుతున్నారు. చాలా చోట్ల టపాసులు కాలుస్తున్నారు, స్వీట్లు పంచుకున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చింది, తమకు ₹1,00,000 రుణమాఫీ జరిగిందని చెప్పి రైతులంతా కూడా ఆనందోత్సవాలు జరుపుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నాకు కొంతమంది రైతులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. మీరు ఎంతవరకు రుణం తీసుకున్నారు? మీకు రుణమాఫీ జరిగిందా? జరిగేది అంటే ఇప్పుడు ₹2,00,000 రుణమాఫీ అవుతా ఉన్నది అనేది మాకు లిస్టులో వచ్చింది. నాకు ₹2,40,000 ఉన్నాయి, కడిమే కట్టాలని చెప్పేసి కూడా చెప్పిండ్రు. ₹2,00,000 రుణమాఫీ జరిగింది. మీకు కూడా రుణమాఫీ జరిగిందా? ఎట్లాంటి ప్రభుత్వం దాదాపు 2,00,000 రుణమాఫీ చేస్తుంది కదా, మెసేజ్ రావడం జరిగిందా? నాకు 87,000 క్రాప్ లోన్ ఉంది, మాఫీ మెసేజ్ వచ్చింది. లిస్ట్లో పేరు వచ్చింది, మాఫీ మెసేజ్ ఇంకా రాలేదు. ఇంకా మెసేజ్ ఏం రాలేదు, కేవలం లిస్ట్లో పేరు వచ్చింది. ఖచ్చితంగా మాఫీ అవుతుందని మాకు నమ్మకం ఉంది. 2022 డిసెంబర్ 6వ తారీఖు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట తప్పరని మా రైతులకు కూడా నమ్మకం ఉన్నది. అంటే ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని చెప్పి భావించారా? ప్రభుత్వం తీసుకున్న చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మాకు జరగని రుణమాఫీ ఏదైతే ఉందో ఈరోజు ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ అనేది రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఎదురు చూస్తారు. ఎంతో బ్యాంకుల వారు ఇంట్రెస్ట్ గురించి ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు అప్పులు చేసి అప్పులు కట్టే పరిస్థితి ఉండే ఒకప్పుడు. కానీ రేవంత్ రెడ్డి ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో సోనియా గాంధీ స్వయంగా 2,00,000 రుణమాఫీని రైతులకు ఏదైతే ప్రకటన చేశారో అప్పటి నుండి అదే నమ్మకంతో ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఓటేయడంతో ఈరోజు అధికారులు వచ్చిన 7 నెలల లోపే ఈరోజు 2,00,000 రుణమాఫీని ఏకదాటిగా 15 ఆగస్టు లోపు పూర్తి చేయడం అనేది ఒక మాట అనడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు కూడా ₹1,00,000 రుణమాఫీ ఏదైతే ఉందో మా గ్రామంలో దాదాపు 220 మందికి ఈరోజు లబ్ధిదారులకు లాభం జరిగింది. అంటే మా గ్రామం చాలా 100% రైతులు ఉంటారు. వారికి ఇక మిగతా ఇంకా రెండు విడతల్లో కూడా దాదాపు చాలామంది రైతులకు కూడా లాభం జరిగే అవకాశం ఉంది. రైతులందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సతీష్, అక్కడ ఒక వ్యక్తి ఇంతకుముందు ఒక రైతు మనతో మాట్లాడారు. తనకు 2,40,000 రుణం ఉంది, 2,00,000 మాఫీ అవుతుంది అని ఆనందం వ్యక్తం చేశారు. అయితే కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ పైన ఉన్న 40,000 కట్టడం అనేది కడితేనే మిగిలింది రుణమాఫీ అవుతుంది కాబట్టి దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? అది కట్టేస్తారా? రైతుల ఫీలింగ్ ఏంటి? ఒకసారి అడగండి, అతన్ని అడగండి. మళ్ళీ దాదాపు 2,00,000 పైన రుణమాఫీ రుణాలు తీసుకున్నారని చెప్తున్నారు కదా. ప్రభుత్వం మాత్రం 2,00,000 వరకే రుణం ఇస్తామని చెప్తుంది. మిగతా అమౌంట్ విషయంలో ఏమైనా క్లారిటీ ఉందా? మీరు 2,40,000 వరకు ఏమని చెప్పారు? బ్యాంకర్లు కట్టమని చెప్పారు. ₹2,00,000 మీ లిస్టులో వచ్చింది. 2,00,000 మీ భార్య పేరు మీద ఉంది. అదే 40,000 కట్టడం అడిషనల్ గా ఉంది. కట్టడం ఏమైనా ఇబ్బందిగా ఉన్నది అనేది క్వశ్చన్. అంత గతంలో 2018లో మాకు ₹1,00,000 వస్తాయని చెప్పి ఆశపడ్డాం. అసలు మొత్తం అది మాఫీ చేయలేదు.
ఇప్పుడు వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చినాక 7 నెలల లోపే మాకు 2 లక్షల రూపాయలు ఇది మాపేనే అని చెప్పేసి లిస్టులో రావడం చాలా 2 లక్షలు మాఫీ చేస్తున్నారు అంతవరకు 40,000 అడిషనల్గా కట్టవలసి వస్తుంది కదా, దాది ఏమన్నా ఇబ్బంది ఉందా? కట్టాలని చెప్పిండ్రు వాళ్ళు, మాకేం ఇబ్బంది లేదు, కట్టిస్తాం. ఎందుకంటే 2 లక్షలు మేజర్ అమౌంట్ అది మాపైనప్పుడు 40,000 రూపాయలు కట్టి మళ్ళీ రిటర్న్లో తీసుకుంటాం కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ 15-20 రోజుల్లో ఇచ్చేస్తారు కనుక. అక్కడ ఇంకొంతమందితో కూడా మాట్లాడేవాడి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ. ఇంకా కూడా చాలా మంది రైతులు నాకు అందుబాటులో ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడతాను. ఎట్లా చూస్తారు, మీకు రుణమాఫీ జరిగిందా? మీ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది? మా గ్రామంలో 223 మందికి రుణమాఫీ జరగడం జరిగింది. మొగిలిపాలెం గ్రామం మాది. మరి గ్రామస్తులు చాలా సంతోషంతో పేద రైతులకు సంబంధించినటువంటి రుణాలు మొత్తం కూడా దాదాపు 10 సంవత్సరాల కాలంలో మరి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే జరిగిన రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు 7 నెలల కాలంలో మరి ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రుణమాఫీకి మండలం వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతుల సంతోషంతో మీరు ఎంతవరకు రుణం తీసుకున్నారు? మీకు రుణం సంబంధించి మెసేజ్ ఏమైనా రావడం జరిగింది? నాకు 150,000 రుణం తీసుకున్నాను నేను. నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు. మా తల్లిగారి పేరు మీద 1,00,000 రూపాయల లోపు తీసుకున్నాము. మెసేజ్ ఇంకా రాలేదు, కానీ రుణం నిన్న లిస్టులో పేరు వచ్చింది. మాఫీ అయితే అన్న నమ్మకం ఉంది. మాఫీ అయిపోయినట్టే మేము సంబరాలు చేసుకుంటున్నాం. మాఫీతో పాటుగా ఇంకా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం విధంగా ఇంకా రైతులకు సంబంధించిన పాపారావు గారు అక్కడ రైతు వేదికల్లో రైతులు అంతా కూడా కొంత సంతోషంగానే ఉన్నారు. అంటే నేను క్వశ్చన్ ఎందుకు అడిగా అంటే, అది 2 లక్షల పైన ఉన్న వాళ్ళది ఇప్పుడే కట్టమంటే వాళ్ళకి ఇబ్బంది అనే ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి అడిగాను. దానికి కూడా పెద్దగా వాళ్ళు వర్రీ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే 40,000 కడితే 2 లక్షలు మాఫీ అవుతుంది కదా, అది పెద్ద వర్రీగా కనిపించట్లేదు. ఈ రుణమాఫీ ప్రాసెస్ని మీరు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, గతంలో రాజశేఖర రెడ్డి అప్పుడు అయింది, యూపీఏ 1లో కూడా ఒకసారి దేశవ్యాప్తంగా అయింది. ఇప్పుడు మాత్రం 2 లక్షలు అనేది చాలా పెద్ద ఫిగర్. 2 లక్షల మాఫీని మీరు ఎలా చూస్తారు? ఒకటి, ముందుగా రుణమాఫీ జరుగుతుంది కాబట్టి రైతులకి అభినందనలు, అలాగే ప్రభుత్వానికి కూడా కంగ్రాచులేషన్స్. అయితే దీనిలో సరే మంచి నిర్ణయం. రైతాంగం రుణాల పాలై ఉన్నప్పుడు కొత్త అప్పులు తీసుకోవడం కూడా, పంటలు వేసుకునేటప్పుడు కష్టం అనే దగ్గర ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఏంటంటే రేపు పొద్దున మళ్ళీ కొత్త అప్పులు తీసుకోవడానికి, పంటలు వేసుకునే సమయంలో ఇన్పుట్ల కోసం ఇతరత్ర మంచి ఇది జరుగుద్ది. దీనిలో కాకపోతే ఏంటంటే ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మన ముందుకు వచ్చినాయి. 2 లక్షల పైన ఆయన 40,000 కట్టాలనేది ఇప్పుడు చెప్పారు. 40,000 ఆయన ఎఫోర్డ్ చేయగలగచ్చు, లేకపోతే 40,000 పెద్ద సమస్య కూడా కాకపోవచ్చు. ఎందుకంటే 2 లక్షల్లో 40,000 అనేది ఎంత పర్సెంటేజ్ చూసుకుంటే చాలా స్వల్పమైన పర్సెంటేజ్ కాబట్టి ఆయన ఎక్కడైనా తెచ్చి కడతారు కాబట్టి మాఫీ అవుద్ది, ఇంకోటి అవుద్ది. కానీ ఇంకా 3 లక్షలు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా కొన్ని సందర్భాల్లో ఏంటంటే చాలా ఎక్కువ పైన కూడా ఉన్నటువంటి మొత్తాలు ఉన్నాయి. అవి ఇప్పటికిప్పుడు తెచ్చి కట్టలేకపోతే మరి తర్వాత కొంచెం లేట్గా కడితే ఈ ప్రశ్న కూడా ఉంది. ఇప్పుడు కట్టి ఉండకపోతే, ఇప్పుడు కాకపోతే రుణమాఫీ గనక, అంటే నేను అనుకోవటం ఏంటంటే లిస్టులు తీసుకునేటప్పుడే ఎవరైతే ఆ మొత్తాన్ని క్లియర్ చేస్తున్నారో ఆ 2 లక్షల లోపు మాత్రమే అకౌంట్లో రుణం ఉందో వాళ్ళకే ఇస్తున్నారని అనుకుంటున్నా. అది కొంచెం దురదృష్టకరమైన నిర్ణయం. కొంతమంది రైతులకి డబ్బులు సమీకరించుకోవడానికి, ఆ పై మొత్తం కట్టాలంటే డబ్బులు సమీకరించుకోవాలి. అంటే నాకున్న అంచనా పాపారావు గారు, ఆ 2 లక్షల పైన ఎంత ఉందా అంటే, నిన్న కొంతమంది అధికారులతో వాళ్ళతో మాట్లాడితే కూడా 2 లక్షల రుణం వరకు వాళ్ళు వచ్చే వరకు అది మాఫీ అవ్వదు. అంటే 250 ఉంటే 50 నువ్వు కడితే 2 మాఫీ అవుతుంది. అదే ప్రాసెస్ కంటిన్యూషన్ ఉంటుంది అని చెప్పారు. కంటిన్యూషన్ అంటే కట్టిన తర్వాత అయినా అయితే మంచిది. అదే కట్టిన తర్వాతే అవుతుంది, అది ఎప్పుడైనా అది మంచిది. ఈ రోజే డెడ్ లైన్ కట్ ఆఫ్ అయిపోయింది, నువ్వు కట్టలేదు కాబట్టి ఆ లోపుగా ఇంకా రాదు అనేది జరగకుండా ఉండేది. 2 లక్షలు ఎబో ఉన్న వాళ్ళకి. రెండోది ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద సందేహం చాలా మందికి. ఇప్పుడు రైతాంగం కొంతమంది ఇందాక ఒక ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఇంకా నా పేరు ఇంకా రాలేదు కానీ నా పేరు ఉంటుందనే దీని మీద నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనేది. ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది ఏంటంటే, 1,00,000 రూపాయల రుణాలు ఇవాళ మాఫీ అయినాయి. ఇవాళ ఫస్ట్ ఫేజ్లో 1,00,000 రూపాయల లోపు రుణం మాఫీ అవుతుంది. 1,00,000 రూపాయల రుణం లోపు ఎంతమంది ఉన్నారనే ప్రశ్న దగ్గర ఇవాళ 11.5 లక్షలు వీళ్ళు లెక్క చెప్పి వాళ్ళకి 11.5 లక్షల మందికి 6,098 కోట్ల రూపాయలు ఈరోజు చెల్లిస్తే అది అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది అని. కానీ దీనికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడేం మనం ఇష్టానుసారం లెక్కలేయటం కాదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టైము చేస్తానన్నప్పుడు 2014లో చేస్తానన్నప్పుడు వాళ్ళ లెక్క ప్రకారంగా ఆ రోజు 2014లో ఇది
16,144 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి. దానిలో 35.31 లక్షల మందికి ఉన్నాయి ఆ రుణాలు. ఏది లక్షలోపు 2014-18 కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రుణ మాఫీ అని నిర్ణయం లెక్కలేసినప్పుడు 16,144 కోట్ల రూపాయల దాకా లక్షలోపు ఉన్నాయి రుణాలు. అలాగే 35 దాని లబ్ధిదారులు 35.31 లక్షల మంది ఉంటారనేది ఆ లెక్క. అదే 2018లో లక్షలోపు రుణాలని మాఫీ చేస్తే 19,198 కోట్ల రూపాయలు అవుతాయని, లబ్ధిదారులు 36.68 లక్షల మంది ఉంటారనేది అంచనా. మరి ఈరోజు లబ్ధిదారులు 11 లక్షలోపు, అదే లక్షలోపు 11.50 లక్షల మంది, అంటే 3వ వంతు తేలుతున్నారు దానిలో. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి, అంటే 2 లక్షలు ఉన్న వాళ్ళు 3 లక్షలు ఉన్న వాళ్ళు కూడా లక్షలోపు కిందే లెక్క కదా అప్పుడు. ఇప్పుడు కూడా అంతేగా. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు 2 లక్షలు లక్ష దాటిన వాళ్ళది మళ్ళీ ఇంకో కేటగిరీలోకి వెళ్తుంది కదా. అది లక్ష దాటిన అంటే ఇప్పుడు మరి దాని ప్రకారం టోటల్ లెక్కే తీసుకుందాం. టోటల్ లెక్క తీసుకుంటే మీకు కనపడేది ఏంటంటే 31,000 కోట్ల రూపాయలు టోటల్ ఖర్చు అవుద్దని ఇప్పుడు అంచనా. దాంతో పాటుగా 39 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు. సరే, ఇందాక మల్లారెడ్డి గారు చెప్పింది 41 లక్షలు అని చెప్తున్నారు. సరే, ఏదైనా బ్యాంకర్ల ప్రకారమే 50 లక్షల మంది అప్పులు తీసుకుని ఉన్నారనేది, 55 లక్షల మంది అప్పులు తీసుకున్నారనేది చెబుతున్నారు. కాబట్టి ఎక్కడో డిస్క్రిపెన్సీ ఉంది, మీకు చిన్న సన్నటి తేడా ఉంది. ఈ తేడా ఎక్కడ వస్తుందంటే రేపు పొద్దున్న లిస్టులో పేర్లు లేనప్పుడు. అంటే ఇక్కడ ఒక చిన్న మెలికుందండి, గతంతో కంపారిజన్ ఇప్పుడు చేసుకున్నప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఒకటి ఉంది కదా, దాంట్లో ఐటీ కట్టే వాళ్ళు తర్వాత అంటే ఫిల్టరేషన్, అదే ఫిల్టరేషన్ జరుగుతుంది. ఫిల్టరేషన్ గురించి ఏంటంటే ఇదంతా ఫిల్టరేషన్ అయితే మరి అసంతృప్తితో మిగిలే వాళ్ళు ఉంటారనేది నా వాదన. ఏంటంటే సాచ్యురేషన్, రాజశేఖర రెడ్డి గారు గతంలో చేసినప్పుడు సాచ్యురేషన్ దాకా చేశారు. రాజశేఖర రెడ్డి గారు గతంలో అంతకుముందు యూపీఏ ప్రభుత్వం 2008లో చేసినప్పుడు కూడా టు సాచ్యురేషన్ మొత్తం చివరి వాళ్ళ వరకు కూడా అందింది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఫిల్టర్ చేస్తే వచ్చే రేపు పొద్దున గ్రంబ్లింగ్ వాయిసెస్, గ్రౌండ్ లెవెల్ నుంచి మీకు వాయిసెస్ కొన్ని రైజ్ అయ్యే అవకాశం ఉంది. రెండోది, మీకు అసలు ఓవరాల్ గానే గత 5 సంవత్సరాల కాలంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. సాగు విస్తీర్ణం గత 5 సంవత్సరాల కాలంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం తెలంగాణలో భారీగా పెరిగింది. అంటే ఏంటి, మీకు ఆటోమేటిక్గా రుణాలు తీసుకునే వాళ్ళు కూడా పెరుగుతారు. గత 5 సంవత్సరాల కాలంలో రుణ స్వీకర్తలు పెరిగారు తెలంగాణలో. కాబట్టి ఓవరాల్ ఏంటంటే మీకు ఈ వీళ్ళు చెబుతున్నటువంటి 39 లక్షలు, లేకపోతే మల్లారెడ్డి గారు సవరణ చేసినట్టు 41 లక్షలు అనేది లెక్క నాకు కొంచెం గ్రౌండ్ లెవెల్ నుంచి నేను అనేది ఒకటి. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నారు, రైతాంగానికి చాలా మందికి మంచి జరిగింది, చాలా సంతోషం. ఎందుకంటే ₹1,00,000 అనేది చాలా కష్టం మీదగా మాత్రమే సమీకరించి మొత్తం కష్టపడితే వచ్చే అమౌంట్ అది చాలా మంది పరిస్థితి. కాబట్టి అట్లాంటి సందర్భంలో ఇది చాలా మంచి నిర్ణయం, మంచిదే జరుగుతుంది. కానీ సాచ్యురేషన్ జరుగుద్దా, సాచ్యురేషన్ స్థాయిలో చివరి రైతు వరకు సాటిస్ఫై అవుతాడు? దయాకర్ గారితో అది మాట్లాడదాం. దయాకర్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా బాలరాజు యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను. బాలరాజు గారు, రుణమాఫీని ఎలా చూస్తున్నారు? మీరు 1 లక్ష చేస్తామన్నారు 2014లో 16,000 కోట్లు, 18,000 కోట్లు అంచనా వేశారు. 6,7,000 కోట్లు మీరు చేయలేకపోయారు అప్పుడు. అంటే మొత్తం 37,000 కోట్లకి 29,000 కోట్లు సంథింగ్, ఏదో 30,000 కోట్లే లోపే చేశారు. మీకన్నా ఎక్కువ 31,000 కోట్ల మాఫీ ఇప్పుడు జరగబోతుంది. అది కూడా కేవలం 10 నెలల్లో, మీరు 10 ఏళ్లలో చేయలేదు. ముందుగా కళ్యాణ్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకుల యాజమాన్యానికి, ప్యానల్లో కూర్చున్న పెద్దలు సారంపల్లి మల్లారెడ్డి గారికి, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారికి, పాపారావు గారికి నమస్కారం. ప్రధానంగా ఈరోజు రుణమాఫీ కాబడుతున్నటువంటి ఎవరైతే రైతాంగం ఉన్నదో 11,42,000 మంది రైతాంగానికి 6,098 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం, వారి ప్రభుత్వం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నిద్రాహారాలు మాని అన్నం తినకుండా ఇలా బట్టిక్రమార్ గారు చెప్పారు ఒక స్టేట్మెంట్లో, నిద్రాహారాలు మాని కఠోర శ్రమతోటి 6,998 కోట్లు సమీకరించారట. మరి నిద్రాహారాలు 6,998 కోట్లకే మానితే మరి రేపు ఇంకా 6,000 పోతే ఇంకెంత ఉంది సార్? ఇంకా 31 కోట్లలో 6,000 పోతే ఇంకా 26,000 కోట్లు ఉంది సార్. మరి 26,000 కోట్లకు మరి ఎవరు నిద్రాహారాలు మానాలి అనేది కూడా చూడాలి. రైతులు నిద్రాహారాలు లేకుండా ఉండాలన్నా ఎదురు చూడాలనేది కూడా సమస్యగా మారింది. ఇంకొక అంశం, వీళ్ళు అనే ముందు ఏమంటారు, బీఆర్ఎస్ ఏం చేసింది, గతంలో ఏం చేయాలి, మేము ఒకటే చేస్తున్నామని మాట్లాడుతున్నారు సార్. ఇలా 11,42,000 మందికి శుభాకాంక్షలు చెప్తూనే మరి బ్యాంకర్స్ ప్రకారం 55 లక్షల మంది రైతులు ఉన్నారని వాళ్ళు అంటూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో 41 లక్షల మంది అంటున్నారు. ఓకే, ప్రభుత్వ లెక్కలే తీసుకుందాం. మరి వీళ్ళకు 11,42,000 మందికి రైతులకు సంబరం అయితే మరి 41 లక్షల్లో ఇంకా 30 లక్షల మంది రైతులు ఉన్నారు కదా, లక్ష పోవాలి అంటే లక్ష పోవాలని వాళ్ళు కూడా మీరు అన్న ఏమన్నారు, రైతాంగానికి సంబంధించి మీరు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టేటప్పుడు కళ్యాణ్ గారు
100 వాళ్ళు ఏం కండిషన్లు పెట్టలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి వ్యవసాయ రంగం చేసినటువంటి వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినారు. రెండవది 3 లక్షల వడ్డీ లేని రుణాలు అన్నారు. ఇదంతా తర్వాత అంశం మాట్లాడతారు. ఇవాళ రుణమాఫీ మాట్లాడతాం. కాబట్టి 11 లక్షలకు మంది రైతులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. 30 లక్షల మంది ఏం చేసుకోవాలి? వాళ్ళు నెలాఖరులో కొంతమంది 15 కొంతమంది చేసుకుంటారు. మీరేమన్నారు సార్? ఇప్పుడు ప్యానెల్లో మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ సార్, ఏమంటారు చెప్పలేరు కదా సార్. ఆ రోజు మేము స్లాబ్ల వైజ్ గా చేస్తే 2018 తర్వాత 2018 కంటే ముందు మేము అట్లా చేయలే. ఒకేసారి ఇంతకుముందు పాపరావు గారు చెప్పినట్టు 35,31,913 మంది రైతాంగానికి 16,144 కోట్ల 10 లక్షల రూపాయలు ఒకేసారి చేశాం. ఒకేసారి స్లాబులు లేవు. మరి మీరేమన్నారు? అధికారంలోకి రాగానే ఒకేసారి చేస్తామని చెప్పారు సార్. ఒకేసారి చేస్తామన్న వాళ్ళు ఎందుకు ఇలా స్లాబ్ వైజ్ చేస్తా ఉన్నారు? 1 లక్ష ఒకసారి, 1,50,000 ఒకసారి, 2 లక్షలు ఒకసారి చేస్తా ఉన్నారు. ఇంకొకటి 1 లక్ష లోపు ఉన్న రుణాలు ఏదైతే ఉన్నాయో సార్, ఎన్ని కోట్లు సార్? అవి ఓన్లీ 6,098 కోట్లు మాత్రమే. మరి మిగతా 26,000 కోట్ల రూపాయలకు మీరు ఎక్కడి నుంచి చేస్తారనే సమస్య ఒకటి ఉంది. అంటే అవి కావాలని మీరు అనుకుంటున్నారు? కావాలని కోరుకో. ఎందుకంటే నేను ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా, నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు 7,61,896 మంది లబ్ధిదారులను, గొర్రెల పెంపకందారులను గుర్తించారు సార్ యూనిట్ల కోసం. మా ప్రభుత్వం ఏం చేసిందంటే 4 లక్షల మంది గొర్రె పెంపకదారులకు యూనిట్లు ఇచ్చినాం సార్. ఈ ప్రభుత్వం వచ్చింది టోటల్గా ఎత్తేసింది సార్. మరి రేపు మీరు ఈ నెల తర్వాతకి మీరు ఆర్థికంగా సమకూర్చకపోతే, ఆర్థికంగా రాకపోతే, మీ ప్రభుత్వంలో లుకలుకలు ఏమైనా వస్తే, ముఖ్యమంత్రి మార్పు వస్తే మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుంది. మళ్ళీ కంటిన్యూ చేద్దాం బాలరాజు గారు, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మీరు చాలా అడిగారు. అద్దంకి దయాకర్ గారు మనకు ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు చెప్పే వెర్షన్ అనేది రైతులకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. దయాకర్ గారు, చాలా సందేహాలు ఉన్నాయండి ఇక్కడ. బాలరాజు యాదవ్ గారికి ఒక సందేహం, మల్లారెడ్డి గారికి ఇంకో సందేహం, పాపారావు గారికి ఇంకో సందేహం. ఓవరాల్గా నేను అడుగుతుంది ఏంటంటే, ప్రతి ఒక్క రైతుకి, అర్హుడైన ప్రతి రైతుకి, రైతు కుటుంబానికి అన్నది కూడా ఒక సందేహం ఉంది. ప్రతి రైతుకి 2 లక్షల లోపు ఎవరికైనా మాఫీ అవుతుందా ఆగస్టు 15 లోపు అనే ఒక సందేహం. రెండవది, ఇప్పుడు 6,098 కోట్లు ఈరోజు ఖాతాలో వేసిన వాటిపై కూడా కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. రైతు బంధు నిధులను ఆపారు, ఆ నిధులను రుణమాఫీకి మార్చారు తప్పితే వీళ్ళు చేసే అవకాశం లేదు అనే ఒక అనుమానం కేటీఆర్ గారికి, బాలరాజు యాదవ్ గారికి కూడా అదే ఉంది. మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, పెద్దలకు, మిత్రునికి అందరికి కూడా వందనాలు. అయితే ఒక్కటి ఏంటంటే, ఈ రుణమాఫీ అనేది ఒకటేసారి 2 లక్షలు చేయడం అనేది ఇప్పుడు ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అత్యంత భారమైన ప్రక్రియ. దానికి కేబినెట్ కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్స్ కానీ అందరూ సహకరించినందుకు వారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇట్స్ అన్ హిస్టారికల్, నాకు తెలిసి 2 lakhs లోపు చేయడం అనేది దేశంలో మేము చాలా దగ్గర హామీలు ఇచ్చినాం. హిమాచల్లో అధికారంలోకి వచ్చినాం, కొంత ఇబ్బంది అయింది, లేట్ అయింది. ఇంకా మన ఛత్తీస్గఢ్లో, కర్ణాటకలో కూడా కొంత ఇబ్బంది అయింది, అంత పెద్ద స్టేట్ అయినా. ఇప్పుడు ఎందుకు క్యాబినెట్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అని అంటున్నంటే, ఆయా క్యాబినెట్ కి సంబంధించిన నిధులు కూడా కొన్నిటిని కోతబెట్టి ఇటు మళ్లించే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు ఎందుకు ఒకటేసారి 2 లక్షలు చేయలేకపోతున్నాము, లేకపోతే ఇప్పుడే 6,000 కోట్లు ఎందుకు చేస్తున్నాం అంటే, కేటగిరికల్ గా ఒక సెక్ట్ ను తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయడం ఈజీ అవుతుంది. రేపు మళ్ళీ వారం 10 రోజుల్లో మళ్ళీ 1,50,000 జోన్ అది కంప్లీట్ అయినాక, ఇది మేజర్ గా చిన్న సన్నకారు రైతులను మొదటి దశలో 1 ఎకరము, 1/2 ఎకరము నుంచి 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు ఈ జోన్ లో వస్తారు. ఆఫ్ కోర్స్ వాళ్ళని రైతులను పేద రైతుల, ఉన్న రైతుల అనే విషయం పక్కన పెడితే చిన్న కారు రైతులకు ముందు చేయాలనే ఆలోచన. దీనికి నిధుల సమీకరణ కూడా వివిధ రూపాల్లో సేకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని గమనంలోకి తీసుకుంటారని నేను అనుకుంటున్నా. సమస్యల విషయం వచ్చినప్పుడు ఏ సమస్య జటిలమై కొంతమంది రైతులకు రాలేని స్థితి ఉంటే, అది ఒకటి మన తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కానీ, లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఉండే మా నాయకత్వానికంటే రాజకీయ నాయకత్వానికి చెప్పలేకపోవచ్చు, కలెక్టర్లకు కానీ, ఆర్డీఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ, మీరు ఒక రైతుకు ఈ కారణాన రాలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా రెక్టిఫై చేసే వ్యవస్థ కూడా పార్టీ, ప్రభుత్వం నిన్న మీటింగ్ ఒక 2 hours కూర్చొని కార్యకర్తల, నాయకులు కూడా ఎవరెవరికైనా రాకపోతే దానికి కారణం ఏందనేది తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేయాలనేది ఒకటి.
రెండవది బ్యాంకులో నోడల్ ఆఫీసర్ను కోఆర్డినేట్ చేస్తూ ఈ ఖాతాలకు వచ్చిన డబ్బును ఇతర అవసరాలకు బ్యాంకులు వాడకుండా నేరుగా రైతుకే చెల్లించేటట్టు. పోయినసారి కొన్ని సందర్భాల్లో మేము అబ్జర్వ్ చేసి అది పక్కదారి పెట్టినాయి. ఇప్పుడు అది పట్టకుండా చేసే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇది నాకు తెలిసి ఒక చారిత్రక నిర్ణయం. దీన్ని మేము సెలబ్రేట్ అనే దానికంటే రైతుకు భరోసా ఇచ్చే విధంగా ఎస్ ఈ ప్రభుత్వం రైతుకు అండగా ఉంటది అని చెప్పే దాంట్లో ఇది ఒక చిన్న మెట్టు. ఒక రైతు బిడ్డగా అటు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ మేమిచ్చిన హామీ కట్టుబడి ఉంటాం అనేది దయాకర్ గారు అయితే మీరు చెప్తున్న లెక్కల్లో కొంత అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఎట్లా అంటే అది 2014లో కేవలం లక్ష మాఫీయే 35 లక్షల రైతులకు 16,000 కోట్లయింది. 2014లో నేను చెప్పేది. 2018లో 36 లక్షల మంది రైతులకు 18,000 కోట్లు అంచనా అయింది అప్పుడు. ఇప్పుడు కట్ చేస్తే మీరు 41 లక్షల మంది రైతులకు 2 లక్షలు మీరు చేస్తుంది లక్ష కాదు, అది 18,000 కోట్లు. 36 లక్షల మంది రైతులకైతే 41 లక్షల మందికి 31,000 కోట్లే అవుతుంది. అంటే తగ్గుతుంది. అది ఎలా సాధ్యం? అంటే 18 డబుల్ అయినా మీరు అక్కడ గమనించాల్సింది యువర్ రైట్. ఎందుకంటే లాస్ట్ అక్టోబర్లోనే లక్ష రుణమాఫీ అనేది 18,000 కోట్లు చేసింది ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం. అవును. ఇప్పుడు 1,000 రూపాయల జోన్ వాళ్ళు తగ్గుతారు మనకు. అంటే 1,00,000 రూపాయల రేంజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తగ్గుతారు. రెండోది ఏంటంటే దానికి కూడా మేము ప్రామాణికం ఏం చేసినామంటే 2022లో హామీ ఇస్తే 22 నుంచి కట్ ఆఫ్ డేట్ తీసుకోలేదు. మళ్ళీ కేసీఆర్ గారు 11వ తారీఖు నాడు ఛార్జ్ తీసుకున్నాడు. 11/12/2018 ఛార్జ్ తీసుకుంటే నెక్స్ట్ డేట్ నుంచి కొంతమందికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము కన్సిడర్ చేసినాం. అప్పుడు పెరగాలి కదా. అదే మరి పెరగాలంటే ఇప్పుడు 1,00,000 మొన్ననే చేసిండ్రు కదా, కొన్ని కారణాల వల్ల కొంతమందికి చెల్లించలేకపోయింది. దాన్ని కూడా దీంట్లో మేజర్ సెక్ట్ ఏంటంటే 1.5 lakhs వస్తుంది. దానికి మనం ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. 2 lakhs జోన్ ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. అందుకనే దీన్ని ఏమంటాం నిధుల సమీకరణ ఇప్పుడు ఈ లోగానే వాటికి చేస్తాం. 1,50,000 జోన్ తర్వాత 2 లక్షల జోన్ చేస్తాం. దీని వల్ల ఏంటంటే ఒక 15-20 రోజుల్లో వచ్చే నష్టం లేదు, కానీ ఈజీగా మాకు ఎగ్జిక్యూషన్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అంటే 1,00,000 అంటే 1,00,000 కాదు కదా, 30,000, 40,000, 50,000 అట్లా ప్రతి ఒక్క జోన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేలు జరుగుతుంది. కాబట్టి మేజర్ సెక్షన్ ఇది అని భావించిన రేపు డెఫినెట్ గా అందరు కోరుకున్నట్టుగానే చేస్తాం. దయాకర్ గారు అయితే ఇప్పుడు ఇందులో కొన్ని అనుమానాలు ఏంటంటే కిసాన్ సమ్మాన్ యోజన కింద ఎవరికి ఐటీ కట్టే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి, ఇలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వట్లేదు. ఆ లెక్కన 29 లక్షల మంది రైతులే రాష్ట్రంలో కిసాన్ సమ్మాన్ యోజన సహాయం అందుకుంటున్నారు. కానీ కేసీఆర్ గతంలో ప్రవేశపెట్టిన రైతు బంధు అందుకుంటున్న రైతులు 69 లక్షల మంది. అంటే 29, 69కి మధ్య మీ సంఖ్య ఉంది 41. అంటే మిగిలిన రైతులకు అప్పులు లేవని అనుకోవచ్చా మనం? అంటే ఇప్పుడు దాంట్లో టెక్నికల్ గా మీకు బీడు భూములకు ఇచ్చిండ్రు, తర్వాత వెంచర్స్ కి ఇచ్చిండ్రు, ఫిల్మ్ సిటీ భూములకు ఇచ్చిండ్రు, వ్యాపార భూములకు ఇచ్చిండ్రు. కన్వర్జన్ గా వ్యవసాయం అంటే రైతు వ్యవసాయం చేసే భూమికి మనం రైతు భరోసా ఇవ్వాలి. రైతు బంధు అయినా దయాకర్ గారు రైతు భరోసా కూడా 41 లక్షల మందికే ఇచ్చే అవకాశం ఉందా? అంటే తగ్గించబోతున్నారా అది? మరి రైతు భరోసా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక కమర్షియల్ చేసుకుంటూ ఒక 10 కోట్ల 20 కోట్ల రుణం బ్యాంక్ నుంచి తీసుకున్నారు. వాళ్ళకు 2 లక్షల రుణమాఫీ అందియడం అనేది చేద్దామంటే చేద్దాం. అది పెద్ద కంపెనీస్ అవి కార్పొరేట్ లేదా మేము కోఆపరేటివ్ గా ఉండడానికి ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులు తీసుకున్నా, షెడ్యూల్డ్ బ్యాంక్స్ తీసుకున్నా, ఇంకా రీషెడ్యూల్ అయిన వాటి విషయంలో కూడా ఆలోచన ఉంది. వాటిని మనమే చేసుకోమన్నాం కూడా, మీరు తీసుకోండి వీలైతే. అప్పుడు వీళ్ళు ఏం చేసిందంటే 25,000 చేస్తే వడ్డీ దాంట్లో సరిపోయి ఉన్నది. రీషెడ్యూల్ అయిన పేరు మీద వాళ్ళని మనం అన్యాయం చేయడం అనేది ఇబ్బందికరం అనే ఉద్దేశంతో వాటికి కూడా చెల్లించే నిర్ణయం మొన్న
ఏది కలెక్టర్ల ఒకటి మీటింగ్ లో దయాకర్ గారు, మల్లారెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం కొంతమందికి రుణమాఫీ చేయలేకపోయింది, వాళ్ళు కట్టేశారు, బ్యాంకులకు ఆల్రెడీ కట్టేశారు, సప్పో చేసి బయట ఎక్కడో అప్పు తెచ్చి బ్యాంకులకు కట్టుకున్నారు, మళ్ళీ రుణం కావాలి కాబట్టి. అలాంటి వాళ్ళను కూడా ఆదుకునే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా అనేది మల్లారెడ్డి గారు అడుగుతున్న మాట. అది ఇప్పుడు మల్లారెడ్డి గారు వారి మీద అందరికి గౌరవం ఉంది, ఆయన కంప్లీట్ ఎక్స్క్లూజివ్ గా రైతు సంఘ నాయకుడు. మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు నిన్న జులకంటి గారు కూడా ఏదో మీడియాలో వచ్చింది, మీ అబ్జర్వేషన్స్ ఉంటే దీని తర్వాత ఒక రోజు మీరు అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి గారిది కానీ తుమ్మల గారిది కానీ అడగండి. వ్యాలిడ్ ఇప్పుడు వారు బీఆర్ఎస్ మిత్రులైనా లేదంటే మన బీజేపీ నాయకులైనా ఎవరైనా మీరు నేరుగా మీ సందేహాలు, సూచనలు, విమర్శలు నేరుగా ప్రభుత్వానికే చెప్పండి. వాళ్ళు రెక్టిఫై చేయడానికి న్యాయ సంబంధం అదే హేతుబద్ధమైనది మంచిది అయితే దాన్ని మేము నష్టపోకుండానే కదా వాళ్ళు మాకు సలహాలు ఇచ్చేది. కాబట్టి వాటి విషయంలో బేసిజాలు లేనే లేవు. ప్రభుత్వం అందరి పట్ల సానుకూలంగా ఉన్నది. మల్లారెడ్డి గారితో మళ్ళీ మాట్లాడదాం. మల్లారెడ్డి గారు ఇక్కడ రాజకీయ నాయకులుగా అందరం సాధించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, మల్లారెడ్డి గారు ఇక్కడ అందరూ మాట్లాడింది మీరు విన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, అదేవిధంగా ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు మాట్లాడారు, కొంతమంది రైతులు కూడా మాట్లాడారు. అల్టిమేట్గా మీరు కంక్లూడ్ చేయండి, మీకు ఇంకా ఇందులో ఎలాంటి మార్పులు ఉంటే రైతులకు లాభం జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ సంతృప్తిగా ఉందంటారా లేదంటే? దయాకర్ గారికి వారి ప్రభుత్వానికి ముందు కృతజ్ఞతలు. తర్వాత రెండో విషయం ఏంటంటే 2014లో బాలరాజు గారు చెప్పినట్టు 2014లో వాళ్ళు 16,124 కోట్లు మాఫీ చేశారు. అది 4 విడతలుగా చేశారు, ఒక్కసారిగా చేయలే. బాలరాజు గారు ఒకసారి చేశామంటున్నారు, ఒక్కసారి కాదు 4 విడతలు చేయడం వల్ల 9,800 కోట్ల వడ్డీ రైతుల మీద పడింది. రెండో విడత 2018లో వాళ్ళు చేసినప్పుడు 21,225 కోట్లు 31.99 అంటే దాదాపు 32 లక్షల మంది రైతులకు మాఫీ చేయాలి. కానీ 99,999 వరకే చేశారు. ఆ విధంగా ఏమిటంటే 12,000 కోట్ల వడ్డీ పడింది. కానీ ఈ విధంగా ఏంటంటే ఒక్కసారిగా చెల్లించడం అనేది ఇప్పుడు జరుగుతుంది తప్ప గతంలో ఏంటంటే 4 విడతలుగా చేశారు. 4 విడతలు చేయడం వల్ల ఏమిటంటే అటు బ్యాంకులు అప్పులు ఇవ్వలే. ఎందుకంటే ఒక ఇన్స్టాల్మెంట్ మనం పే చేసినా బాకీ ఉంటాం కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వలే. అందుకోసం గత 2014 నుంచి ఇప్పటి వరకు బ్యాంకులు అడ్జస్ట్మెంట్ చేస్తూ వస్తున్నాయి, బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తూ వస్తున్నాయి తప్ప డైరెక్ట్గా అప్పులు వసూలు చేసి తిరిగి చెల్లించడం అనేది లేదు. మీరు బ్యాంకర్స్ కమిటీని అడగండి. అందుకోసం ఏమిటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒకేసారి మాఫీ చేస్తుంది కాబట్టి నోటీస్ సర్టిఫికేట్ వస్తుంది, వెంటనే రేపు మళ్ళీ కొత్త అప్పులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది గతంలో విపి సింగ్ హయాంలో చేశారు. 72,000 కోట్లు భారతదేశంలో చేశారు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 11,000 కోట్లు చేశారు. ఇది ఒక అంశం. ఇక రెండవది ఏమిటంటే అసలు మన దగ్గర ఉన్నటువంటి మొత్తం రైతులు 72 లక్షల మంది ఉన్నారు. ఇందులో బ్యాంకులు అప్పులు ఇచ్చినవి 42 లక్షల మందికి మాత్రమే. అందులో 31 లక్షల మందికే మేము మాఫీ చేస్తామని చెప్పని వీళ్ళు ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. ఇది సరిచూడాలి. ఎందుకంటే బ్యాంకులు 55 లక్షల మందికి మేము అప్పులు ఇచ్చాము అని చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఏమయ్యారు అని చెప్తున్నాయి. అందుకోసం మిగతా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. రెండవది ఏమిటంటే అసలు ఈ 1,00,000 రూపాయలు ఒకేసారి మాఫీ చేయడం వల్ల ఇప్పుడు ఈ 11 లక్షల మందికి తిరిగి కొత్త అప్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం రేపు 30వ తారీఖున 1,50,000 మాఫీ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఒకేసారి మాఫీ చేయడం అనేది ప్రభుత్వం ఎలా అప్పు తెచ్చింది, ఎట్లా సమీకరించింది అనేది మనం ఆలోచించాల్సి ఉన్నప్పటికీ ధైర్యంతో ప్రభుత్వం చేస్తున్నందుకు మనం థ్యాంక్స్ చెప్పాల్సిందే తప్ప దీన్ని కూడా విమర్శించడం కరెక్ట్ కాదు. కానీ ఇందులో ఉన్న చిన్న లొసుగు ఏమిటంటే ఆ 2 లక్షలకు పైన బాకీ ఉన్నోళ్ళని ఇప్పుడు కట్టమని చెప్పి ఒత్తిడి చేయకుండా ఉండడం మంచిది. రైట్. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు.
డిబేట్ మనం కంటిన్యూ చేద్దాం. ఇది కొంచెం పొలిటికల్ అంశానికి సంబంధించింది ఇప్పుడు, ఎందుకంటే ఈ రుణమాఫీ 15లోగా చేయకపోతే చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు మాట్లాడారు. ఇప్పుడు మేము చేస్తున్నాం, రాజీనామాకు సిద్ధమా అంటూ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. సవాళ్ళు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒక్కటే, మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం, ఎందుకంటే మీరు ఎట్లాగూ పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు. రైట్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, దానికి హరీష్ రావు గారు కూడా రిప్లై ఇచ్చారు. రాజీనామా చేస్తారా చేయరా, హరీష్ రావు గారు ఏమన్నారు దానిపై రైట్, వెల్కమ్ బ్యాక్. ఈ రుణమాఫీ అనేది చర్చ రచ్చ మొదలైందే హరీష్ రావు సవాల్తో. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తే 15లోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అంటూ హరీష్ రావు మాట్లాడారని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు అంతా చెప్తున్నారు. ఆ సవాల్ని తీసుకునే తామ ఒత్తిడి వల్లనే ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమన్నారు ఈరోజు రుణమాఫీ సందర్భంగా, దానికి హరీష్ రావు గతంలో ఏం క్లారిటీ ఇచ్చారో ఒకసారి చూద్దాం. సవాళ్ళు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒక్కటే, మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం, ఎందుకంటే మీరు ఎట్లాగూ పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు. నేను చెప్పింది ఏంటి, ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్టులు కూడా గమనించాలి. సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టినా, ఐ విల్ సెండ్ యూ ద వీడియో బైట్ ఆల్సో. నేను కేటగారికల్ గా చెప్పాను, స్పష్టంగా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను, రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. రైట్, దయాకర్ గారు, ఇప్పుడు రాజీనామా చర్చ కూడా మొదలైంది. హరీష్ రావుని రాజీనామా చేయమంటాను, విజ్ఞతగా వదిలేస్తున్నా అన్నారు. అయితే హరీష్ రావు క్లారిటీ ఇస్తుంది, తాను రుణమాఫీ గురించి అనలేదు, 6 గ్యారంటీలు ఆగస్టు 15లోగా అమలు చేస్తే రాజీనామా చేస్తా అన్నానని మీరు విన్నారు, బయట కూడా విన్నారు. ఇప్పుడు రాజీనామా చేయాలా మరి హరీష్ రావు, మీ డిమాండ్ ఏంటి? మనోడిగా తప్పించుకున్నట్టే అంతే, ఇక ఏమున్నది కాదు. రాజకీయ స్టేట్మెంట్ లెక్కనే చూడాలి. రాజకీయ నాయకులు ఇచ్చే స్టేట్మెంట్ లెక్క, బీఆర్ఎస్ ఇచ్చే స్టేట్మెంట్ లెక్కనే. వాళ్ళు రైతు రుణమాఫీ చేస్తామని 4 సార్లు చేసినట్టే, లేకపోతే వాళ్ళు ఏదో ఇంతకు ముందు ఇచ్చినవన్నీ గట్లనే ఉన్నట్టు. హరీష్ రావు క్రెడిబిలిటీ కూడా క్రైసిస్ లో పడ్డది. ఏంటంటే కొంచెం మనోడు ఏదో మాట మీద నిలబడతారు అది అన్నట్టు ఉండే, కానీ పారిపోయినట్టు అంటే మాట మీద నిలబడరు, మీకు క్రెడిబిలిటీ లేదు అనేది చెప్తారు. మా హరీష్ రావు గారు బయట క్లియర్ కట్ గా విన్నారు, ప్రజలందరూ కూడా చూసారు మీ 10 ద్వారా. హరీష్ రావు గారు చెప్పింది దయాకరణ ఆగు పెద్దన్న, ప్రభుత్వంలో ఓపిక పట్టాలి కదా, ప్రభుత్వం మాట్లాడే మాటలు ప్రజల మాటలు ఇప్పుడు ఈ రోజు మాట్లాడిన బయట కాదు, గతంలో ప్రజల మాటలు వినాలి మీరు, వినండి జరా. నేను ఏమంటున్నా అంటే కళ్యాణ్ గారు, వీరు ఆ రోజు హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మీరు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు అని చెప్పినారో 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాలతో పాటుగా రుణమాఫీ అనే అంశాన్ని కూడా మీరు స్పష్టంగా 15 వరకు నెరవేరిస్తే 100% రాజీనామా చేస్తానని చెప్పిండు. తప్పు చెప్పారేమన్నా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు చురుకలు అంటిస్తారు కదా, రాహుల్ గాంధీ గారి మాట, సోనియా గాంధీ గారి మాట శిలాశాసనం అంటారు కదా. అయ్యా మీ శిలాశాసనాల మీద ఈ చెక్కించలేరా? కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని, వరి పంట కింటాలకు 500 బోనస్ ఇస్తామని, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, ఇల్లు లేని ఇళ్లకు 5 లక్షల సాయం చేస్తామని, ఉద్యమకాలకు 250 గజాల స్థలం ఇస్తామని, ప్రతి నెల మహిళలకు 200 వృత్తి ఇస్తామని, 500 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత వినండి సార్, ప్రతిపక్ష మాట కూడా వినండి మీరు. నేను ఏమంటున్నంటే, మీరు 6 గ్యారంటీలలో యువ వికాసం పేరుతోటి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎడిపోయిందని అడుగుతా ఉన్నా నేను. ప్రతి మండలంలో తెలంగాణ నిర్దేశం స్కూల్ ఎడిపోయిందని అడుగుతా ఉన్నాను. ముసలమ్మకు పంచాయతీ పెట్టి కేసీఆర్ అన్నావు కదా, మరి అయ్యే ముసలమ్మకు ఎందుకు 4,000 పింఛన్ ఇవ్వలేకపోతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా. 13 అంశాలు ఏదైతున్నాయో 6 గ్యారంటీలలో 2 మాత్రమే అమలు చేశారు. ఆ 2 కూడా, ఒకటి 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా గతంలోనే ఉన్నది. అదే విధంగా ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పేరుతోటి. ఉచిత బస్సు ప్రయాణంలో ఏం జరుగుతా ఉందో ఇవాళ కూరగాయలు సోషల్ మీడియా కనపడతా ఉంది. ఒక కూరగాయల అలానే జోక్తా ఉంది, ఒకరేమో కండక్టర్ను కొడతా ఉన్నారు, ఒకరేమో బస్సు దాకా ఆపితే ఉరుకుతా ఉంది బస్సు. ఇక ఉచిత
బస్సు ప్రయాణంలో ఎన్ని వ్యసనాలు ఉన్నాయో చెప్తాను. నేను అంటా ఉన్నాను, దేవుడి మీద ఒట్లు ఏదైతే వేసిర్రు ఎంపీ ఓట్లు పొందారు, ఆ దేవుడి మీద ఒట్లన్నా కనీసం అమలు కావాలని కోరుకుంటారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన మీరు 6 గ్యారంటీలు కనీసం అమలు కావాలని కోరుకుంటున్నా. అమలు ఏదైతే గ్యారంటీల పేరుతో ఓట్లు వేసుకున్నారు, ఇలా అధికారంలోకి వచ్చారు. ఓ దేవుడి మీద ఓట్ల పేరుతోటి 13 ఏదైతే 8 సీట్లు 100% ఇవ్వాలి. నేను చెప్తా ఉన్నాను కళ్యాణ్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ నాయకత్వాన్ని వీళ్ళకు అనే అర్హత లేదు సార్. 58,29,000 మంది రైతాంగానికి న్యాయం చేసిన కేసీఆర్ మొగడా, మీ పట్టుబడి 11 లక్షల మంది కూడా న్యాయం చేయలే. 6,039 కోట్లు నువ్వు మొగడువా? కేసీఆర్ మొగడు, కేసీఆర్ రైతు పక్షపాతం చెప్తాను నేను. మీరు మాట్లాడేది కేసీఆర్ గురించి. పాపారావు గారు మీరు ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి, తర్వాత మళ్ళీ వాళ్ళతో మాట్లాడతాను. నిజంగా ఈ రుణమాఫీ ఒక్కటి ఖచ్చితంగా రైతులకు లాభం చేకూర్చేది అని ఎలాంటి అనుమానం లేదు. అయితే బాలరాజు గారు మొత్తం మేనిఫెస్టో అంతా చదివారు. ఫైనాన్షియల్ అంటే ఈ 6,000 కోట్లకే బట్టి విక్రమార్క గారు చెప్పినట్లు రాత్రి పగలు చాలా కష్టపడ్డాం, చాలా పోగేసాం అన్నట్టు దయాకర్ గారు కూడా చెప్పారు. వివిధ శాఖలన్నీ కూడా సాక్రిఫైస్ చేసి ఆ నిధులని డైవర్ట్ చేసి ఇస్తున్నామని చెప్పారు. ఈ 6,000 కోట్లకే అంత కష్టమైతే ఈ హామీలన్నీ నెరవేర్చడం 5 ఏళ్లలో కానీ ఆగస్టు 15లోగా రుణమాఫీ కానీ 2 లక్షల వరకు మొత్తం అయ్యే అవకాశం మీకు కనిపిస్తుంది ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్? స్పష్టంగా ఒకటి సార్, ఇక్కడ దీనిలో అన్ని శాఖల నుంచి మళ్ళించి ఈరోజు ఇది చేస్తున్నాం. 3 ఇంకా 2 దఫాలు ఉన్నాయి, అవి కూడా అలాగే జరుగుతాయి. అంటే కొంతకాలం పాటు వీళ్ళు గతంలో చెప్పిన ఖజానా ఖాళీ ఏమీ లేదనేది అది నిజం కాబోతుంది. అప్పుడు ఎంత నిజమో కానీ ఇప్పుడు నిజం అవుతుంది. అన్నిటి మీద ఉంటుంది. మరి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వలేరు రేపు పొద్దున. ఖచ్చితంగా రైతు భరోసా అదే ట్వీట్ చేశారు, రైతు భరోసా నిధులే ఇటు రుణమాఫీకి ఇవ్వలేరు. ఇవ్వలేకపోతే దఫాకి 7,000 కోట్ల దాకా రైతు భరోసా అది ఉంది. రైతు భరోసా ఇవ్వకపోతే కనుక మీకేమవుద్ది, మళ్ళీ కొత్తగా అప్పులు పేర్కొంటాయి. ఇప్పుడు ఖాళీ అకౌంట్లో జీరోకి వచ్చేసింది అప్పులు మొత్తం, కాబట్టి కొత్తగా రుణాలు వస్తాయని చెప్పి మల్లారెడ్డి గారు మేమంతా సంతోషంగా ఉన్నాం. కానీ మళ్ళీ కొత్తగా అప్పులు పాలవుతారు రైతులు. కాబట్టి అన్ని ఖాళీ చేసిస్తున్నామంటే రేపు పొద్దున పెన్షన్లు ఇవ్వట్లేదా, రేపు పొద్దున మళ్ళీ రైతు భరోసా ఇవ్వట్లేదా? ఇప్పుడు మిత్రుడు చెప్పినటువంటి రకరకాల పథకాలన్నీ ఏం కాబోతున్నాయి? ఎందుకంటే ఖాళీ చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇప్పుడు అప్పులు తెస్తాం ముందన్నారు, ముందు ఇదంతా అప్పు తెచ్చి రుణమాఫీ చేస్తామన్నారు. అప్పులు కూడా పుట్టినయో లేదో తెలియదు, అప్పులు పుట్టినట్టు లేదు. ఎందుకంటే వివిధ శాఖల మొత్తం అందుకని ఏం కాబోతుంది? అందుకని ఏంటంటే రుణమాఫీ కొత్త దీనికోసం కూడా తర్వాత ఇప్పుడు అందుకని ఏంటంటే తెలంగాణలో అప్పుడు డిసెంబర్ 9వ తారీఖు నాడు వీళ్ళు వచ్చే నాటికి ఎంత సంక్షోభం ఆర్థికంగా ఉందో ఏమి చెప్పలేం. కానీ ఈరోజు మాత్రం తెలంగాణ ఆర్థికం, తెలంగాణ ప్రజల జీవితాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు సంక్షోభంలో పడబోతున్నాయి అనేది కనపడుతుంది వాళ్ళ మాటల ప్రకారం. రెండోది ఏంటంటే చిన్న మొక్క, నేను రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం అవసరం, కానీ ముక్కులు నేలకు రాయటం, రాజీనామాలు చేస్తే తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎవరు ఉండకూడదు, అందరూ రాజీనామా చేసేవాళ్ళు, ఎవరికి రాజకీయ నాయకులకు ముక్కులు కూడా ఉండకూడదు. ఇది నిజం. కాబట్టి దాని గురించి చర్చ ఊరికూరికే సవాళ్ళు ప్రతి సవాళ్ళ కోసం రాజకీయాలు లేవు, ప్రజలకేమైనా చేయండి అందరు కలిసి. అందుకని ఏంటంటే దీని గురించి మరి ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీ అన్ని మాటలు నిలబెట్టుకుంటుందంటే ఆమె మన ప్రియాంక గాంధీ ఇచ్చిన యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగ వృత్తి బట్టి గారు ఓపెన్ గానే అసెంబ్లీలో అనలేదన్నారు. ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. దయాకర్ గారు మీరు ఫైనల్ గా చెప్పండి. అంటే రుణమాఫీ చేస్తున్నారు, ఖచ్చితంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ రైతుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దాదాపు అందరు ఉన్నారు, మీకు కూడా వచ్చి ఉంటుంది రుణమాఫీ ఎంతో కొంత నేను అనుకుంటున్నా. అయితే మిగిలిన పథకాలపై కానీ మిగిలిన సెక్టార్లపై కానీ దీని ప్రభావం పడుతుంది. ఎందుకంటే మీరే చెప్పారు అన్ని శాఖలై జమ చేశాము, ఇక్కడ రుణమాఫీ చేస్తున్నాము, రాత్రింబగళ్ళు కష్టపడ్డామని బట్టి గారు చెప్తున్నారు. ఈ 6,000 కోట్లకే అంత కష్టం ఎదురైనప్పుడు మిగిలిన మొత్తం 25,000 కోట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి అవన్నీ కట్టడంతో మిగిలిన రంగాలపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? రాష్ట్ర పరిస్థితి అంటే రైతు భరోసా, ముఖ్యంగా రైతు భరోసా 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తామన్నారు మీరు. 10,000 గతంలో కేసీఆర్ ఇచ్చారు ఎకరానికి. సరే అవి కొంత తగ్గినా కూడా, అంటే అందరికి ఇవ్వం మేము సాగు చేసే వాళ్ళకి ఇస్తామంటున్నారు, ఆ రకంగా కొంత తగ్గినా కూడా వాళ్ళకి మీరు రైతు భరోసా ఇవ్వలేదనుకోండి, మళ్ళీ వాళ్ళు అప్పులు చేయాలి రైతు భరోసా కోసం కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా నిధుల సమీకరణ మొత్తం రైతు భరోసాకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి కంప్లీట్ అయ్యింది. దాన్ని సెక్టర్ వైజ్ గా చేయడం ఒకటైతే, ఇప్పుడు తెలంగాణకు కేసీఆర్ పరిపాలన పోగానే పైసలు వచ్చుడు బంద్ అయిందా? ఎట్లా తెలంగాణకు కేసీఆర్ పరిపాలించడం పోగానే కరెంటు పోయినట్టు,
నీళ్లు పోయినట్టు, అసలు ఈ నిధులు ఈ రాష్ట్రానికి రానట్టు, ఆయనే ఎక్కడి నుంచో పైసలు పుట్టించినట్టు ఇట్లా కాదు కదా. రెవెన్యూస్ ఖాళీ అయిపోయింది ఖజానా. పైసలు వస్తాయని మీరే అంటారు, పైసలు లేవని మీరే అంటారు, రెండు మీరే అంటారు కదా. మరి 6 లక్షల కోట్లు తిన్నారు. వచ్చిందా కేసీఆర్ ఆ ప్రయత్నం చేస్తేనే కదా ఆదాయం వచ్చేది. 6 లక్షల కోట్ల రూపాయలు మింగిండ్రు కదా. అసలు సమస్య మీరే. అది 2000 కోట్లు మీరు మింగిరా. ఇప్పుడు రైతు భరోసా 2000 కోట్లు మింగిరటగా, మీరు 5000 ఇచ్చిరట కదా 7500. అది మరి చూసుకో, ఎన్ని వస్తాయో రేపు చూసుకుంటే తెలుస్తుంది. కానీ ఫస్ట్ ఆ మాట్లాడేటప్పుడు ఆ అప్పుకు సంబంధించిన సమాధానం చెప్పి మాట్లాడితే ఆ మాట క్రెడిబిలిటీ ఉంటది. ఇది రాష్ట్రం ఈ దుస్థితికి, ఈ దరిద్రానికి అంత కారణం మీరే కదా. ఇప్పుడు 7 లక్షల కోట్ల రూపాయలు మామూలా? ఎవరికి ఇవ్వాలా? మళ్ళీ మనోడు గొర్రెల ముచ్చట చెప్తాడు, మా గొల్లోళ్ళు గొర్రెలే కాసుకోవాలి, మాది గొల్లు చెప్పులే కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు తాళ్ళే ఎక్కాలన్నట్టు ఆ మోడల్ కాదు ఇది. డెఫినెట్ గా రేపటి రోజున ఆ బ్యాంకుల నుంచి ఇతరత్ర FRBM పెంచమని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి, ఇతరత్ర పథకాలకు కూడా తెమ్మని తెచ్చేది ఉన్నది. కాబట్టి రెవెన్యూస్ పెంచడానికి కూడా ఏ విధమైన పథకాలు దానికి సంబంధించిన చర్చ నడుస్తుంది. కాబట్టి మీరు ఇట్లనే ఫ్రస్ట్రేషన్ తో మొత్తుకుంటూనే ఉంటూ పనులు చేసుకుంటూ పోయే పని మేము చేస్తాం. ఎందుకంటే మీకు రైతు బంధు ఇవ్వడం అనేది మీ నోర్లు బంద్ అయితే అనే ఉద్దేశం ఫ్రస్ట్రేషన్ అయ్యింది. కనీసం ఈ రోజన్నా రైతులకు మేము చేసిన నష్టానికి ఈ రోజు కాంగ్రెస్ వచ్చి చేస్తుందని సంతోషం అన్న వాడండి. 11 లక్షల మందికే న్యాయం, మిగతా మందికి ఎవరు చేయాలి న్యాయం? ఇదే నీకు మీరు గట్ట మాట్లాడతారు మరి. కేసీఆర్ మొత్తం నష్టం చేసిన రెవెన్యూ వస్తుందని మీరే అంటున్నారు. ఇప్పుడు మీరు అంటున్నాను సచివాలయం కట్టిన దాని మీద ఆరోపణ చేశారు. అదే సచివాలయంలో చంద్రబాబు నాయుడు తోటి విందులు చేశారు. అదే రైతుకు వేదికలు అన్యాయం అని చెప్పినారు. అదే రైతుకు వేదికలో సంబరాలు చేస్తా ఉన్నారు. సార్ నేను ఎవడ కళ్యాణ్ గారు మీరు మాట్లాడే మాటలలో సెక్రటరీ అన్యాయం కట్టిన కేసీఆర్ అని సార్ అదే సెక్రటరీ లో పరిపాలన చేస్తారు. ప్రజాభవన్ కట్టారు చేసిన మాట్లాడారు. దయాకర్ గారు మీరే మాట్లాడిండ్రు, ప్రజాభవన్ దుర్వినియోగం చేసిరని చెప్పారు ధనాన్ని. సెక్రటరీ రైతు వేదికలు అన్యాయం కట్టినన్నారు. 2600 రైతు వేదికలలో ఇలా సంబరాలు చేస్తా ఉన్నారు. కేసీఆర్ పరిపాలన మార్కది అంటున్నా. నేను అంటున్నా కేసీఆర్ లేకపోతే రైతు వేదికలు, కేసీఆర్ లేకపోతే పరిపాలన చేసే లేకపోతే ఈ పట్టిక మార్గం ఇల్లే లేదు. కాదు నేను ఇట్లా మాట్లాడలేనా? అంతకంటే ఎక్కువ మాట్లాడగలరు. మీరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు, చెప్పండి దయాకర్ గారు. వినండి, అందుకని మాట్లాడడం అంటే ఎట్లయినా మాట్లాడవచ్చు. కానీ రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంలో వీలైతే ప్రశంస చేయండి, లేదంటే విమర్శ ఉంటే చేయొచ్చు. దీనికి పెట్టి ఇది డిబేట్ దేని కొరకు పెట్టిండ్రు? ప్రజాభవన్ గురించి అదో ఇదో చెప్పి రేపటి రోజున ఇది ఒక అంశానికి పరిమితమై మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించిన అంశం మనోడు పథకాలన్నీ వల్ల వేసిండు. మళ్ళీ దయాకర్ గారు, మొత్తానికి రైతు రుణమాఫీ అనేది మాత్రం తెలంగాణ రైతుల్లో ఖచ్చితంగా సమరాలు నింపిందని చెప్పుకోవచ్చు. అయితే రుణమాఫీ ఈరోజు 1 లక్ష వరకు మాత్రమే మాఫీ అయింది. 1.5 లక్ష నెలాఖరులోగా, ఆ తర్వాత ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు కూడా మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం అది నమ్మేలా లేదు. ఎందుకంటే గతంలో తాము చేయలేకపోయాం కాబట్టి వీళ్ళు కూడా చేయలేరేమో అనే ఒక అనుమానం అయితే బీఆర్ఎస్లో ఉంది. చూడాలి, ఆగస్టు 15 లోపు రైతులందరికీ రుణమాఫీ అవుతుందా లేదా మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.